నిన్నటి నుంచి ఒక వీడియో చూస్తున్నా. తాండూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకటే క్యాస్టు, ఒకటే ఊరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న 1 మంత్ అంతా బాగానే ఉంది. తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు అదనపు కట్నం కోసం అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. అమ్మాయిని ఎక్కించి చెప్పడం వల్ల ఆ అబ్బాయి విపరీతమైన కోపంతోని ఆ అమ్మాయిని రోకలి బండితోని ఎట్లా కొట్టి చంపుతుండో చూడుర్రి. రోకలి బండితోని కొట్టి, కొట్టి ఆ అమ్మాయిని చంపేసిండు. అరే ఓ అవులేగా! ఒకవేళ నువ్వు మీ అమ్మ నాన్న చెప్పినట్టే ఇంట మీ అమ్మ నాన్న కావాల్సినంత కట్నమే కావాలంటే మీ అమ్మ నాన్న చూపించిన అమ్మాయినే చేసుకో. ఈ విధంగా లవ్ అని పేరు చెప్పి ఆ అమ్మాయి ఎంబడబడి అమ్మాయికి అన్ని ఆశలు కల్పించి అమ్మాయికి నమ్మకం కలిగించి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి హక్కు నీకెవడిచ్చిండు? నువ్వెవరా సంపనీకి? ఇష్టం ఉంటే ఉండనుంటే ఇష్టం లేకపోతే డివర్స్ ఇచ్చి ఆమె లైఫ్ ఆమె చూసుకునేది కదా. అన్యాయంగా ఒక అమ్మాయి జీవితాన్ని అయితే అక్కడ నాశనం చేసినావు కదా నువ్వు. ఆ? నీ బతుకు నువ్వు బతుకుతేమో అమ్మాయిని ఎందుకు చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఈ ఒక్క అబ్బాయి తల్లిదండ్రులకు చెప్తున్నా. ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని మీ ఇంటికి అబ్బాయి తీసుకొని వచ్చిండంటే వాడు ఎన్ని కథలు పడుంటాడో లవ్ మ్యారేజ్ చేసుకున్నా నాకు తెలుసు. ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నా. ఆ అమ్మాయి కాలు మొక్కో, ఏం చేసో, నమ్మిచ్చో, ఏవో నువ్వు మాటలు చెప్పు, అమ్మాయి దక్కపోతే బతకనో ఏదో విధంగా చెప్పి, ఆ అమ్మాయికి అన్ని మాయ మాటలు చెప్పో, ఏదో విధంగా చెప్పో, అమ్మాయిని దక్కించుకునేందుకు అన్నీ చేసి, అమ్మాయిని లవ్ చేసినా అని చెప్పి మొత్తానికి తీసుకొనొత్తాడు. ఒక అబ్బాయి అమ్మానాన్నలకు చెప్తున్నా. ఒక అబ్బాయి అమ్మాయిని లవ్ చేసినోడిని ఇంటికి తీసుకొచ్చినానంటే, ఆ లవ్ చేసిన అనే దాని వెనక ఎన్ని కథలు పడుంటాడు, ఎన్ని లంగేషాలు యేసుంటాడు, ఎంత నమ్మకమైన మాటలు చెప్పుంటాడు, ఎంత నాటకాలు ఆడుంటాడనేది లవ్ చేసిన నా అసంటోనికి నాకు తెలుసు. అంత మాటలు చెప్పి అన్ని నమ్మిచ్చి తీసుకొచ్చినప్పుడు మీరు కట్నాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని చెప్పేసి సంపే అధికారం, వేధించే అధికారం నీకు లేదు. కట్నం తెలియదు, పిల్ల నల్లగుంది, పిల్ల తెల్లగుంది, పిల్లకి ఎంటికలు లేవు, పిల్లకి ఎంటికలున్నాయి, పిల్ల బక్కగుంది, పిల్ల లావుంది, అవ్వుందని, ఇవ్వుందని లంగ నాటకాలు ఆడి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంది కాదు మీరుంది. అర్థమైందా? అంత కాదు, అంత ఉండదంటే మీ కొడుకుని చేసుకోరు ఏమన్నుంటే. మీ కొడుకుని అనుకోరు ఏమన్నుంటే. అంతేగాని అన్ని నమ్మొచ్చి అందరిని ఇడిచిపెట్టి అన్ని కోల్పోయి వచ్చిన ఆడపిల్లని కాదు మీరు పైత్యం చూపిచ్చేది. గో అన్ని గోసలు పెట్టాలి అంత అనుకుంటే మీ ఇంట్లో కూడా పిల్లలుంటారు కదా ఆడపిల్లలు. వాళ్ళకి ఇట్లనే జరిగితే తెలుస్తది మీకు అట్లాంటి బాధ ఎట్లాంటిదని. ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినామంటే ఆడ మొగొందే తప్పుంటది ఇంకెక్కువ. ఒక 20% ఆ అమ్మాయి తప్పుంటే 80% మొగొందే తప్పుంటది. ఫస్ట్ మొగొడిని నిలదీసి అడుగుర్రి. మొగోడిని అడుగుర్రి ఏమన్నుంటే. మీ వోడిని అడుగుర్రి ఏమన్నుంటే. అంతేగాని ఆడపిల్ల ఉసురు తీసి ఆడపిల్లకి గోసలు పెట్టి నాశనం చేయకుర్రి జీవితాలు. అబ్బాయి మీద అంత ప్రేమున్నోడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయకుర్రి. ఇంకొక అమ్మాయి జోలికి పోకుర్రి. ఇంకా లంగ కథలు ఇసాంటి కథలు అస్సలు పడకుర్రి. అందరికి చెప్తున్నా. మీకు పెళ్లయింది. ఒకళ్ళకంటే ఒకళ్ళకి నచ్చలేరు అని అనుకుంటే కొట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఏంటంటే డైవర్స్ తీసుకోవాలి. అంతేగాని ఇట్లా జీవితాలు నాశనం చేయకూడదు. ఇంకొకళ్ళ జీవితాన్ని ఇంకొకళ్ళు నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేయకూడదు. ముఖ్యంగా అబ్బాయి అమ్మానాన్నలకు చెప్తున్నా. ఒక అమ్మాయి మీ ఇంటికొచ్చిందంటే ఆ అంకల్, ఈ అంకల్, అందరిని పెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూర్రి. ఒకవేళ నచ్చిర్రా ఉండుర్రి కలిసి. నచ్చలేరా మీరు దూరం పోర్రి. మీరు దూరం ఉండుర్రి అవసరం లేదు. వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఇట్లా ఈ అంక పెట్టి, ఆ అంక పెట్టి అట్లుంది, ఇట్లుంది, అట్లా చేసింది, ఇట్లా చేసిందని దెప్పి పొడుపులు అవి ఇవి వేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం మీకు లేదు.